సో ఫ్రెండ్స్, మీరు పేమెంట్ పే చేసిన తర్వాత మీరు లాగిన్ అయితే కనుక మీకు ఈ విధంగా ఈ స్క్రీన్ అనేది వస్తుంది. పేమెంట్ పే చేసిన తర్వాత మీరు చేయాల్సినటువంటి ఏంటంటే, యూ విష్ టు రిసీవ్ రీఫండ్ టు ద సేమ్ బ్యాంక్ అకౌంట్. సో ఇప్పుడు చాలామంది ఏంటంటే అప్లై చేసేటప్పుడు పేమెంట్ అది వేరే వాళ్ళది వాడతారు, కానీ రీఫండ్ అనేది వాళ్ళ అకౌంట్ కావాలనుకుంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది. ఒకవేళ మీరు కనుక అమౌంట్ పే చేసినటువంటి బ్యాంక్ అకౌంట్కి రీఫండ్ కావాలి అనుకుంటే కనుక ఎస్ అని, లేదు వేరే అకౌంట్కి కావాలి అంటే నో అని సెలెక్ట్ చేయండి. మీరు ఎప్పుడైతే నో అని సెలెక్ట్ చేస్తారో అప్పుడు ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుంది. అకౌంట్ నేము, బ్యాంక్ నేమ్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్ఏ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసి సేవ్ చేయడం ద్వారా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళవచ్చు. సేమ్ బ్యాంక్ అకౌంట్కి కావాలి అనుకుంటే కనుక ఎస్ అని చెప్పి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటనేది కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి మీరు పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఎలా సెలెక్ట్ చేయాలి ఏంటి అనేది మీకు వేరే డీటెయిల్డ్ వీడియోలో ఉంటుంది. ఎందుకంటే పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేది కొంతమంది చాయిస్ బేస్డ్ సెలెక్ట్ చేసుకుంటారు, కొంతమంది స్టేజ్ 1 స్టేజ్ 2 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని స్టేజ్ 1 ఎగ్జామ్స్ ఉన్నాయి వాటిలోనే ప్రియారిటీ తీసుకుంటారు. అలాగే ఇంకొంతమంది కట్ ఆఫ్ బేస్ చేసుకుని ఏ పోస్ట్కి అయితే కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందో ఆ పోస్ట్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకుంటారు. నేను వీటికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ వేరే వీడియోలో చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నా ప్రిఫరెన్సెస్ తీసుకుంటున్నాను. సో మీరు ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేయాలనుకుంటే సెలెక్ట్ ప్రిఫరెన్స్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి ఇక్కడ ఇలా నెంబర్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఏ పోస్ట్కి అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ ఆర్డర్ ఇవ్వండి. సో ఇలా అన్నీ ఇచ్చిన తర్వాత ఆప్షన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఐ హ్యావ్ వెరిఫైడ్ అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే నో ఐ వాంట్ టు చేంజ్ అని క్లిక్ చేస్తే మీకు మరలా ఈ ఫామ్ అనేది వస్తుంది. ఇదిగోండి, ఇది నేను ఇచ్చిన ప్రిఫరెన్సెస్. సో 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అలాగే నేను 12th క్వాలిఫికేషన్ మీద అప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నా 12th క్లాస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అలాగే ఇక్కడ మీ మదర్ టంగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ లాంగ్వేజ్. సో మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ. ఇక్కడ మనకు వచ్చేసరికి తెలుగు, తమిళ్, పంజాబీ, ఉర్దూ ఉన్నాయి. సో ఎవరైతే క్యాండిడేట్స్కి ఫ్రీ ట్రావెల్ ఉంటుందో వాళ్ళు కనుక ఫ్రీ ట్రావెల్ కావాలనుకుంటే ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, డేట్ ఆఫ్ ఇష్యూ ఇవన్నీ అడుగుతుంది. వద్దు అనుకుంటే నో అని క్లిక్ చేయండి. ఎవరైతే ఎస్ అంటారో వాళ్ళు వచ్చేసరికి మీ నియరెస్ట్ రైల్వే స్టేషను ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. ఐ అగ్రీ ఆర్ఆర్బీ షేరింగ్ మై స్కోర్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్ విత్ అదర్ మినిస్ట్రీస్ ఆర్ డిపార్ట్మెంట్స్ ఆర్ పిఎస్యూస్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఇన్ దేర్ ఆర్గనైజేషన్స్. యాక్చువల్గా ఇప్పుడు మనకి రీసెంట్గా యూపీఎస్సీ ఒక ప్రతిపాదనని తీసుకురావడం జరిగింది. ఏంటి అంటే యూపీఎస్సీ సివిల్స్ ఎవరైతే మెయిన్స్ దాకా వెళ్తారో, మెయిన్స్లో ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఎవరైతే ఇంటర్వ్యూ దాకా వెళ్తారో వాళ్ళకి ఇంటర్వ్యూ సెలెక్ట్ కాని వాళ్ళకి కూడా వేరే డిపార్ట్మెంట్స్లో జాబ్స్ అనేది డైరెక్ట్గా ఇవ్వడానికి అనేది ఒక ప్రతిపాదన ఉంది. మేబీ దీనిలో కూడా ఆ విధంగా ఉంటే ఇదే స్కోర్ దీనికి సంబంధించినటువంటి ఇవి డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకోవడానికి చేయనా వద్దా అని అడుగుతుంది. సో మీరు కావాలంటే ఐ అగ్రీ అని సెలెక్ట్ చేసుకోండి, వద్దు అనుకుంటే ఐ డోంట్ అగ్రీ అనండి. అలాగే ఇక్కడ ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన ఫోటోగ్రాఫ్కి సంబంధించినటువంటి ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. సో ముందుగా ఇమేజ్ సైజ్ అనేది 35 mm 45 mm ఉండాలి. ఇక్కడ సైజ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మీరు ఇక్కడ అప్లోడ్ చేసే ఫోటో ఏదైతే ఉంటుందో
దట్ షుడ్ బి టేకెన్ ఆఫ్టర్ January 1st, 2019. సో January 1st తర్వాత తీసుకున్నది అయి ఉండాలి. అలాగే ఫైల్ సైజ్ బిట్వీన్ 20 KB టు 50 KB, 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. అలాగే సిగ్నేచర్ ఇమేజ్ సంబంధించి సిగ్నేచర్ ఇమేజ్ సైజ్ 50 టు 20 mm ఉండాలి. సైజ్ 10 KB టు 40. సో మీరు అప్లోడ్ చేసే పాస్పోర్ట్ ఫోటో అనేది ఈ విధంగా ఉండాలి. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్తో ఉండాలి. అలాగే పిక్చర్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. ఈ విధంగా ఫోటో కలిసిపోయేలాగా కానివ్వండి, మాస్కులతో కానివ్వండి, సెల్ఫీ దిగినవి కానివ్వండి, బ్లర్ ఉన్నవి కానివ్వండి, ఇట్లా సైడ్ ఉన్న ఫొటోస్ కానీ మీరు అప్లోడ్ చేయొద్దు. ఇదిగోండి ఇక్కడ ఎగ్జాంపుల్ డీటెయిల్స్గా ఇవ్వడం జరిగింది. సెల్ఫీ దిగిన ఫొటోస్ మాత్రం అప్లోడ్ చేయకండి. ఈ విధంగా ఇదిగోండి, డోంట్ అప్లోడ్ బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్, ఈ ఫేస్ నాట్ విజిబుల్, ఫేస్ ఇలా మాస్క్ వేసుకున్నటువంటి అప్లోడ్ చేయొద్దు. ఇంప్రాపర్ బ్యాక్గ్రౌండ్స్, ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా ఉన్నవి కానివ్వండి. అలాగే సైజ్ స్మాలర్ ఇన్ సైజ్ చాలా తక్కువగా ఉన్నాయి కానివ్వండి. క్యాప్ పెట్టుకుని కానీ, గ్లాసెస్ వేర్ చేసి పెట్టుకుని కానీ, బ్లర్ ఇమేజెస్ కానీ, సైడ్ వ్యూతో కానీ, ఫుల్ బాడీ వచ్చేలాగా ఈ విధంగా సెల్ఫీ దిగిన ఫొటోస్ కానివ్వండి. లేదంటే క్రాప్ చేసిన ఫొటోస్, ఇలా క్లారిటీ లేకుండా వచ్చినటువంటి క్రాప్ చేసినటువంటి ఫొటోస్ కానివ్వండి, సెల్ఫీ ఇమేజ్ కానీ మీరు అప్లోడ్ చేయకూడదు. సో మీరు చేసేటువంటి ఇమేజెస్ మ్యాక్సిమం ఈ విధంగా ఉండేలా చూసుకోండి. సో ఫ్రెండ్స్, సో ఇప్పుడు మన ఫోటోని 35 mm ఇంటూ 45 mm సైజ్లో, ఇమేజ్ సైజ్ అనేది 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండేలాగా చేయాలి. సో దీనికి సంబంధించి మీకు ఒక మంచి టూల్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. సో జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. IM Resizr, IMRESIZR.com. సో మీరు ఈ సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీ ఫోటో అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో మీ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత రీసైజ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది MM. సో ఇక్కడ మనకు కావాల్సింది 35-45 కాబట్టి 35-45 అని ఎంటర్ చేసి రీసైజ్ అనగానే మీకు మీ అప్లోడ్ చేసిన ఇమేజ్ అనేది రీసైజ్ అవ్వడం జరుగుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్. సో ఆ ఇమేజ్ ఫార్మేట్ అనేది మీకు JPEG కావాలా, PNG కావాలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు కావాల్సిన సైజ్ అనేది, మనకు కావాల్సిన సైజ్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో మనకు కావాల్సిన సైజ్ అనేది 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. సో ఇక్కడ మనం చేసినటువంటి ఇమేజ్ సైజు 34 KB ఉంది. సో డౌన్లోడ్. అలాగే సిగ్నేచర్ కూడా చూద్దాం. సిగ్నేచర్ సైజ్ వచ్చేసరికి మనకి 50 to 20 mm, 10 KB నుంచి 40 KB మధ్యలో ఉండాలి. 50 to 50/20. సో 50/20 రీసైజ్ అనగానే మీకు ఇక్కడ రీసైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇదిగోండి మనకు కావాల్సిన సైజ్ అనేది అచీవ్ అయింది. సో ఏం కావాలి, సైజ్ అనేది 10 KB నుంచి 40 KB మధ్యలో ఉండాలి. సో ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్, డౌన్లోడ్. సో ఈ టూల్ సాయంతో మీరు చాలా ఈజీగా, చాలా జనరల్గా ఏంటంటే చాలా ఎక్కువ మంది ఈ ఫోటో సైజ్ దగ్గరే చాలా ఒక 2-3 days కూడా టైం స్పెండ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మీరు ఈ టూల్ యూజ్ చేయడం ద్వారా చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి ఇక్కడ నేను అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు డౌన్లోడ్ చేసినటువంటి ఫైల్. ఇదిగోండి ఫోటోగ్రాఫ్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. అలాగే సిగ్నేచర్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. సిగ్నేచర్ ఆల్సో అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. సో చూడండి ఫ్రెండ్స్, సిగ్నేచర్ ఇది రెండు కూడా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. తర్వాత టిక్ చేసి సబ్మిట్ చేయండి. సో దీంతో మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడం ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. సో ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్, మీరు మీ అప్లికేషన్ ప్రింట్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రింట్ చేసుకోండి, అయితే డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేయండి. యూ నీడ్ నాట్ టు సెండ్ ప్రింటెడ్ అప్లికేషన్ టు RRB.
జస్ట్ మనకేంటంటే మన రిఫరెన్స్ కోసమే. మనం ఏంటంటే ఏమేమి డీటెయిల్స్ ఇచ్చాము ఇంకా అన్ని చూసుకోవడం కోసమే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.